అమ్మ కొణిదెల అంజనమ్మ మాతృదేవోభవ, నీ బిడ్డలు మేము. మా యొక్క మనోభావాల్ని, మా బాధల్ని నీతో పంచుకుంటున్నాం. కారణ జన్మరాలు తల్లి నువ్వు. ముగ్గురు మగబిడ్డలను కన్నావు. ముగ్గురు బిడ్డలో స్వయం కృషితో ఈవేళ ఒక స్థాయికి వచ్చారు. రాష్ట్రంలో కాదమ్మా, దేశ ప్రధాని భుజం మీద చెయ్యేసుకుని దగ్గర తీసుకునే స్థాయికి వచ్చి ఇందుకు చాలా గర్వంగా, ఆ సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తిగా, ఆ కులాభిమానిగా నీకు శిరస్సు వంచి నీకు పాదాభివందనం తల్లి, పాదాభివందనం. చిన్న విన్నపం తల్లి, ఏమిటంటే రాయలసీమలో బలిజులు, కోస్తాలో కాపులు, తెలగ ఒంటరి మా అందరికీ 1964లో రిజర్వేషన్ ఉన్న ఈ జాతిని జనాభా ఎక్కువ అని చెప్పి రిజర్వేషన్ తీసేసారు తల్లి. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము ఎంతసేపు అడుక్కోవడమే అందరినీ అంటున్నాం, కానీ ఎవరికి దారి చూపించట్లేదు మాకు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, మీ బిడ్డలు వారు సినిమా తీస్తే సినిమా, ఓ బ్లడ్ బ్యాంక్ ఇస్తే బ్లడ్ బ్యాంక్, ఒక ఐ బ్యాంక్ అయినా పెడితే ప్రతి ఒక్కటి కూడా మా చిరంజీవి అన్న, మా నాగబాబు అన్న, మా పవన్ కళ్యాణ్ తమ్ముడు అని మా బిడ్డలు, మేము, మా బిడ్డలు, మా ఆడవాళ్ళు అందరూ కూడా మీ యొక్క కుటుంబానికి ఎనలేని అభిమానం చూపిస్తున్నాం. ఇక నిన్ను కాళ్ళు పట్టుకుని వేడుకునే పరిస్థితికి వచ్చింది తల్లి. ఎందుకంటే ఈ యొక్క కాంపిటీషన్లో, ఈవేళ ఈ విద్య కాంపిటీషన్లో మేము తట్టుకోలేక మేమేదో మా జీవనం గడుపుతున్నాం. మా బిడ్డలకైనా సరే వాళ్ళు కూడా చాలా కష్టంగా ఉంది తల్లి. 100కి 100 మార్కులు వస్తే తప్ప ఏ సీట్లు రావట్లేదు. పూర్వం అయితే ఆ స్పోర్ట్స్ అవి ఉండి వాళ్ళు టాలెంట్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు తల్లి. ఎందుకంటే అంత పౌష్టికాహారం పెట్టి బిడ్డల్ని మంచి బలశాలిగా పెడతాక మా ఆర్థిక పరిస్థితి సరిపోవట్లేదు. మొట్టమొదట ఆ ఆర్థిక పరిస్థితి సరిపోవడంతో బిడ్డల్లో నీరసం ఎక్కువైపోతుంది. రోజుకి 20 గంటలు చదవడానికి వాళ్ళ బాడీలో దమ్ము సరిపోవట్లేదు. ఆ రిజర్వేషన్ అంటూ ఉంటే ఒక 2%, 3% వాళ్ళు అందుకుంటాకి పైకి వెళ్తాకి అవకాశం ఉంది. కానీ తల్లి, ఈవేళ మీ బిడ్డలు ఒక్క మాట చెబితే అయిపోయి వ్యవహారంగా రాష్ట్ర రాజకీయాలు తయారైనవి. ఇప్పటిదాకా మమ్మల్ని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక ఓటర్గా చూస్తున్నారు తప్ప, అత్యధిక జనాభా అని మేము కట్టి ట్యాక్సులతో వాళ్ళు ఎన్నో ప్రభుత్వానికి బోర్డు ట్యాక్సులు కడుతున్నాను తల్లి. తెల్లారితే టూత్పేస్ట్ దగ్గర నుంచి పడుకునేదాకా అన్ని విధాల మా వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మా ఓటు వాడుకుంటున్నారు. మాకేదైనా చేయమంటే వారడ్డొచ్చారు, వీరడ్డొచ్చారు అని చెప్పి చేయట్లేదు తల్లి. నీవు మరొక్కసారి నీ కాళ్ళ దండం పెడుతున్నాను తల్లి. రాయలసీమలో బలిజలు 64 నుంచి నేటికి ఏ విధమైన ప్రభుత్వ పథకం అందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు అన్ని విధాలా నష్టపోయారు. ఆ పూర్వం ఉండి ఎమ్మెల్యే సీట్లు ఏమీ లేవు. ఎంపీ సీటు రోజు రోజుకి దింపేసి ఆఖరికి రాయలసీమ అంటే 2 సామాజిక వర్గాల దగ్గర తయారు చేసే తల్లి. వాళ్ళ రాజ్యాధికారికి పంచాయతీ బోర్డు మెంబర్ కూడా పనిచేయని పరిస్థితిలో వాళ్ళు తీసుకొచ్చేసారు. ఇక కోస్తా పరిస్థితి ఏమిటంటే, ఏదో 10 సీట్లు 15 సీట్లు ఇచ్చి మమ్మ అనిపించేస్తున్నారు. నీవు అన్యదా భావించక నీ 2 కాళ్ళు పట్టు కడుక్కుంటున్నా మీ పెద్దన్నయ్య చిరంజీవి గారితో చెప్తావా, నాగబాబుతో చెప్తావా, తమ్ముడు పవన్ కళ్యాణ్తో చెప్తావా? చెప్పి ఒరే, మనకి ఈ జాతి వాళ్ళు ఇంత సేవ చేశారు, సేవ చేస్తున్నారు, మన మనవలకు కూడా సేవ చేస్తున్నారు కాబట్టి మీరు తక్షణం ఈ జాతికి, బలిజకి, తెలగకి, ఒంటరికి, కాపుకి, నలుగురికి రిజర్వేషన్ ఇప్పించే బాధ్యత మీరు తీసుకోవాలా. 24 గంటల్లో పడుకుని 8 గంటలు తీసేసి కనీసం ఈ జాతి కోసం 1 గంట కానీ, అరగంట కానీ, పావు గంట కానీ, కనీసం పావు గంట ఈ జాతికి మీరు వెచ్చించి వాళ్ళకు ఒక దారి మీరు చూపించి భవిష్యత్తులో
మన బిడ్డలకి మన ముది మనవలకు కూడా వాళ్ళ ముది మనవలు అండగా ఉండేలాగా మీరు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పు తల్లి. ఇది నా బాధ తల్లి. అమ్మ అంజనమ్మ, శిరస్సు వంచి నీకు పాదాభివందనం. జాతి తరపున రాజ్యాధికారంగా అన్ని పదవులు అదృష్టం కొలిది మీకు. నీ కడుపు చల్లగా 3 మగబిడ్డలు పద్మ విభూషణ్ అవార్డుతో వచ్చింది. రేపు ఎల్లుండో భారత రత్న వచ్చిన చిరంజీవి గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా జాతిలో మా ఓడికి వచ్చిందో వచ్చి గొప్పగా చప్పట్లు కొట్టుకుంటాం. ఆ స్థాయికి కష్టజీవి అసలు స్వయం కృషితో ఎదిగాడు. రెండో ఆయన ఎదిగాడు. పవన్ కళ్యాణ్ గారు అయితే అటు రాజ్యాధికారం ఇటు సనాతన ధర్మం అని వచ్చి నిజంగా రాష్ట్రంలో పెను మార్పులు తీసుకొచ్చి దేశ ప్రధాని ఏ పవన్ అయ్యే ఆంధ్రయే అన్నాడు. తుఫానికి చూస్తున్నారమ్మ. ఇంత ప్రేమించే బిడ్డలు మా కులంలో పుడతాం, మాకు అదృష్టమే. కానీ మీరు చల్లగా చూసి మా భవిష్యత్ బిడ్డల కోసం ఆ రిజర్వేషన్ మాకు ఇప్పించి, అలాగే మేము ఏ దాంట్లో ఎదగడానికి అవకాశం ఉంటుందో వారికి బాగా తెలుస్తుందమ్మా. నాకు తెలియకపోవచ్చు, నా స్థాయి సరిపోవట్లేదు. వారి స్థాయికి తగ్గ ఈ జాతి ఎలా ఎదగాలి, ఎదిగితే మనకు ఎలా ఉపయోగపడతారు, మనల్ని ఎప్పుడూ కూడా మనల్నే పట్టుకుంటారు అని నమ్మకంతో నీ బిడ్డలు ఇంతవరకు మేము ఎదిగించాం. కాబట్టి మరొక్కసారి నీ 2 కాళ్ళు దండం పెట్టుకుని ప్రాధేయపడుతున్నాను తల్లి. అలాగే ఈ వీడియో చూసిన బలిజ బిడ్డలు, కాపు బిడ్డలు, తెలగ బిడ్డలు, ఒంటరి బిడ్డలు మద్దతు ఇచ్చి షేర్ కొట్టండి. అంజనంకి వెళ్ళేదాకా అని మీ నాగబాబు కాకినాడ నుంచి.